శాపాలు రావద్దని ప్రార్థన చేస్తున్నారు, శాపాలనే ఇంట్లో పెట్టుకొని నమ్ముతున్నారు. ఐఎమ్ ద బిగ్ టెస్టిమనీ ఆఫ్ దట్. అంటే చిన్నప్పుడు నాకు అన్య కుటుంబంలో నుంచి పెరిగాను కాబట్టి ఖచ్చితంగా మా ఇంట్లో ఉండే రిచువల్ అది. ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత దిష్టి తీయాలి. దిష్టి తీయకపోతే నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చేది, విపరీతమైన కడుపు నొప్పి. రెడీ అయి బయటికి వెళ్తున్నాడు, మమ్మీ రాగానే ఫస్ట్ థింగ్స్ యూ డూ ఇస్ దిష్టి తీసి అదేదో మిరపకాయలు అవి ఇవి అన్ని తీసి ఇలా తూ అని చేసి టాయిలెట్ లో పడి ఫ్లష్ చేసేసి సర్ప్రైజింగ్లీ ఆఫ్టర్ 1 hour మై కడుపు నొప్పి వుడ్ గో. అందురాలుగా నేను చేశాను, క్రైస్తవురాలుగా కాదు. సో ఎప్పుడైతే నేను అలా చేయడం మొదలు పెట్టానో ఒక రోజు నేను రక్షణ పొందాను. అట్ ద ఏజ్ ఆఫ్ 14 ఐ రిసీవ్డ్ సాల్వేషన్. ఒక రోజు నేను వాక్యం చదువుతున్నాను అండ్ దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది, ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇస్ అబవ్ ఆల్ ద పవర్స్. యేసు రక్తము అన్ని శక్తుల కన్నా గొప్ప శక్తి, గొప్ప నామం. ఒక రోజు నేను దేవుడి ఎదుట అడిగాను, దేవా నన్ను క్షమించు, నీ నామం ఎరిగిన తర్వాత నిన్ను దూషించాను, నీ శక్తి కన్నా సాతాను శక్తికి ఎక్కువ నేను విలువించాను, నన్ను క్షమించయ్యా. కానీ దేవా ఈ రోజు నేను ఆరాధించబోతున్నాను, ఏ దిష్టి లేకుండా మొట్టమొదటిసారిగా ఆ రోజు నేను తీర్మానం తీసుకొని సంఘానికి కాళ్ళకి ఏం పెట్టుకోలేదు, దిష్టికి సంబంధించింది ఏది కూడా పెట్టుకోకుండా సంఘానికి వెళ్ళిపోయాను, ఆరాధించాను, ఇంటికి వచ్చాను, ధైర్యంగా పడుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కడుపు నొప్పి అంటే ఏంటో నాకు తెలియదండి. Come on, put your hands together for Jesus. యేసే రక్తాన్ని నమ్మాను కాబట్టి ఆయన శక్తులు నా పైన పనిచేయటము ఆగిపోయాయి.